భరద్వాజ్ గారు హ్మ్. 'ఓజీ' సినిమా ఎన్నో సంవత్సరాల నిరీక్షణ. అవును. 3 ఏళ్ళు. 3 ఏళ్ళు జనాల ముందుకొచ్చింది. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారా? అంటే మీరెలా ఎంజాయ్ చేశారు మొదటి నుంచి సినిమాని? కూడా ఫాన్స్‌లు ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. హ్మ్. దీనికి ముందు రిలీజ్ అయ్యే సినిమా 'హరిహర వీరమల్లు' ఉన్నప్పటికీ అభిమానులు పవన్ కళ్యాణ్ కనిపించినప్పుడల్లా ఆయన పొలిటికల్ మీటింగ్స్‌లో కూడా హ్మ్. 'ఓజీ ఓజీ' అని అరవటం అనేది ఒక ప్రోగ్రామ్ కింద మారిపోయింది. ఆయన 'ఓజీ' గురించి చెప్తాను అంటూ వెళ్ళాడు. హ్మ్. ఆ ప్రాసెస్‌లో చూస్తే ఈరోజు అభిమానులు వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి హ్మ్. థియేటర్ల వైపు ఎగబడటం కనిపించింది. విపరీతంగా క్రౌడ్ ఉంది థియేటర్లు. అలాగే రోడ్లన్నీ కూడా 'ఓజీ' నుంచి వెనక్కొస్తున్నటువంటి ఆడియన్స్‌తో హడావిడిగా ఉన్నాయి. హ్మ్. అంటే ఏదో ఒక సెలబ్రేటివ్ మూడ్‌లోకి ఊరు మారిపోయింది. అలా సెలబ్రేటివ్ మూడ్‌లోకి యూత్ వచ్చేసింది. వాళ్ళు థియేటర్ల దగ్గర సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అరుపులు, కేకలు. అలాగే ఈ బళ్ళ మీద వస్తూ కూడా అరుస్తున్నారు. హ్మ్. హ్మ్. ఈ 'ఓజీ ఓజీ' అని అరవటము, బ్యాండ్లు, టీ బాగా షర్టులు, విపరీతమైన హైపొచ్చిందండి. ఆ హ్మ్. హడావిడి అంతా నడుస్తోంది. అంటే ఎంత ఇదిగా ఫీల్ అవుతున్నారంటే థియేటర్ దగ్గరికొచ్చిన తర్వాత హ్మ్. నాకిప్పటికిప్పుడు టీ షర్ట్ కావాలి ఆన్‌లైన్‌లో ఏమైనా దొరుకుతుందా అని సెర్చ్ చేస్తున్నారు జనాలు. హ్మ్. ఆ లెవెల్‌లో మానియా నడిచింది ఒక రకంగా. 'ఓజీ' మానియా నడిచింది. అదే సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది? అంటే ఈ మేనియాకి తగ్గట్టే ఉందా? మానియాకి మ్యాచ్ మ్యాచ్ చేసిందా? చేసే పద్ధతిలో వెళ్ళాడు. మ్యాచ్ చేసాడా? ఇది పవన్ కళ్యాణ్ సినిమా అనేది థియేటర్‌కి లోపలికెళ్ళే వరకే. థియేటర్‌లోకెళ్ళిన తర్వాత అది టోటల్‌గా సుజిత్ సినిమానే. హ్మ్. అంటే తను దాదాపు 'సాహో' తర్వాత ఇంక వేరే సినిమా జోలికెళ్ళలేదు. అవును. డెడికేటెడ్‌గా ఈ సినిమా మీదే ఉన్నాడు. ఈ సబ్జెక్ట్ మీదే ఉన్నాడు. రొటీన్ అంటే మనం అనేక గ్యాంగ్‌స్టర్ సినిమాలు చూసున్నాం ఇంతకుముందు. హ్మ్. ఆ సినిమాల ధోరణిలోనే ఉంటుంది. అంటే దీనికి సంబంధించి అంటే కథకి సంబంధించి కొత్త ఎలిమెంట్స్ అనుకోవడానికి ఏం లేదు గానీ, ఉన్న దానిలో కొంత ఇంట్రెస్టింగ్‌గా నడపడానికి ఏం చేయాలి హ్మ్. అనే కష్టం పడ్డాడాయన. హ్మ్. సుజిత్ కావచ్చు, టోటల్‌గా డైరెక్షన్ టీము, రైటింగ్ టీము ఆ ఏరియాలో దృష్టి పెట్టారు. విపరీతమైన వయలెన్స్ ఉంది సినిమాలో. హ్మ్. తలలు తెగిపడుట ఇవన్నీ. అలా మనం రొటీన్‌గా ఈ మధ్య కాలంలో మనం పాన్ ఇండియా సినిమా అనగానే వయలెన్స్ ఎక్కువుంటోంది అని అంటున్నాం. హ్మ్. అందుకని ఈ సినిమాలో గూడా వయలెన్స్ విపరీతంగా ఉంది. పాన్ ఇండియా ధోరణిలోనే. ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ సినిమా. పూర్తి స్థాయి యాక్షన్ సినిమా. అలాగే దీనిలో ఫ్యామిలీ స్టోరీ జనరల్‌గానే నడుస్తుంది. హ్మ్. మనం మణిరత్నం గారి సినిమాల్లో చూస్తూ ఉంటాం ఈ తరహా ధోరణి. అలాగే ఒక కూల్ లవ్ స్టోరీ ఉంటుంది. జనరల్‌గా గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో ఒక కూల్ లవ్ స్టోరీ ఉంటుంది. ఇందులో కూడా అదుంది. అయితే ఇంకొంచెం ఇంటెన్సిఫై చేసుంటే బావుండేది ఆ హ్మ్. ఏరియాలో అని అనిపించింది. అలా కాకుండా ప్లెయిన్‌గా వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఒక ఇబ్బంది గూడా కనిపించింది హ్మ్. డైరెక్టర్ గారికి. హ్మ్. అయితే 'హరిహర వీరమల్లులో' లాగా పరిస్థితి రాలేదు కానీ, తను అంటే ఆయన ఎంగేజ్ అయి ఉండటం, పాలిటిక్స్‌లో ఎంగేజ్ అయి ఉండటం తాలూకా ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది కొంత ఈ సినిమాలో కూడా కనిపించింది. ఎందుకు ఆ ఉన్నారుగా ఆయన. ప్రెషర్, హ్మ్. ఆ ప్రెషర్ కనిపించింది. హ్మ్. అంటే ఇంకొంచెం లిబరల్‌గా లేదు సినిమా. అంటే తను విపరీతంగా కష్టపడ్డాడు. దాని చుట్టూ యాంబియన్స్ క్రియేట్ చేయటానికి విపరీతమైనటువంటి కసరత్తు చేస్తున్నాడు డైరెక్టరు అనేది అర్థమవుతుంది ప్రేక్షకుడికి. హ్మ్. అలా కాకుండా హీరో టోటల్‌గా తన కంట్రోల్‌లో ఉన్నప్పుడు సినిమా నడిచే పద్ధతి వేరేగా ఉంటుంది. అది లేదు. హ్మ్. అది ఎక్కడో కొంత కొడుతూ నడుస్తుంది సినిమా. కాదండి. ఫాన్స్ అయితే ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసారో పవన్ హ్మ్. కళ్యాణ్‌ని ఆ రేంజ్‌లో ఒక పాన్ ఇండియా భారీ హీరోగా యాక్షన్. పాన్ ఇండియా హీరోగా 'ర్యాంపేజ్' సినిమా కావాలని అవును. కోరుకున్నారు. అది ఉందా అవును. లేదా సినిమా అదుంది. అనేది? అదుంది. అంటే చాలా ఈ ఫాన్స్. ఇప్పుడు మీకు చాలా షాట్లు హ్మ్. అతను ఆర్గనైజ్ చేసుకొని స్కీమ్ చేసి తీసినటువంటి సన్నివేశాలు హ్మ్. తెర మీద అతని కష్టం కనిపించదు సుజిత్‌ది. హ్మ్. పర్టిక్యులర్‌గా పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ షాట్ ఉంది. ఒక హ్మ్. యాక్షన్ ఎపిసోడ్‌తో ఎంట్రీ అది ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి ఆ ఎంట్రీకి కత్తి యాక్షన్ ఎపిసోడ్. పట్టుకొని ఆ వైట్ షర్ట్ మీద నడిపే సీను హ్మ్. చాలా అంటే 'ఖుషీ' నాటి గెటప్ కనిపించింది. అలా తెర మీద పవన్ కళ్యాణ్‌ని చూపించటానికి ఒక అభిమాని ఎంత పరితపిస్తాడో హ్మ్. అది కనిపించింది. ఆ తపన కనిపించింది. ఆ తపన అభిమానులకి కనెక్ట్ అయింది. హ్మ్.
థియేటర్‌లో కూర్చున్నటువంటి ప్రేక్షకులకి తమ తోటి అభిమాని తీసిన సినిమాగా కనెక్ట్ అయింది. హ్మ్. తను ఎక్కడా కూడా తగ్గలేదు. సినిమాని లూజ్‌గా వదిలిపెట్టాలని అనుకోలేదు. రేసీకెళ్ళిందిలెండి. ఎంత డ్యూరేషన్ కూడా తక్కువ ఉంది. 2 గంటల 34 నిమిషాలు. అవును. హ్మ్. అలాగే తను సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆర్టిస్టులు 'అర్జున్ దాస్' కావచ్చు. 'అర్జున్ దాస్' క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేసుకున్నాడు. అవును. బాగా డిజైన్ చేసుకున్నాడు. దానిలో కొంత సెంటిమెంటు అవి పెట్టడం ద్వారా అతని నుంచి ఒక ఇది క్రియేట్ చేయగలిగాడు హ్మ్. థియేటర్‌లో. హ్మ్. అలా ప్రతి క్యారెక్టర్ 'హష్మి' క్యారెక్టరు హ్మ్. ప్రతిది. హ్మ్. 'ప్రకాష్ రాజ్' క్యారెక్టరు ఏమిటి దాని పరిస్థితి అని మనం ట్రైలర్‌లు చూసినప్పుడు ఒక దాదా అనుకున్నాం గానీ, తను కథలో కీలకమైనటువంటి క్యారెక్టరు పోషించాడు. అవును. శ్రేయారెడ్డి క్యారెక్టర్ కూడా మంచి వాళ్ళిద్దరి కీలకమే. మధ్య ఒక పొలిటికల్ రైవల్రీ బయట ఉంది. కానీ థియేటర్‌లో వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. హ్మ్. హ్మ్. అలాగే శ్రేయారెడ్డి గురించి ఆయన చెప్పాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తను కొంచెం హైలైట్ చేసింది శ్రేయారెడ్డి గురించి. హ్మ్. ఆ క్యారెక్టర్‌ని విపరీతంగా ఓన్ చేసుకొని నటించింది ఆవిడ. చాలా ఎమోషనల్‌గా ఉంది తెర మీద. హ్మ్. ఆ ఎమోషన్ వర్కౌట్ అయింది ఆడియన్స్‌కి. అలాగే ప్రియాంక క్యారెక్టర్ హ్మ్. దానికున్నటువంటి నిడివి తక్కువే గానీ, ఉన్నంత వరకు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. అలా టోటల్‌గా టెక్నికల్‌గా చాలా బావుంది సినిమా. ఇమ్రాన్ హష్మి పరిస్థితేంటి? ఇమ్రాన్ హష్మి తన క్యారెక్టర్ ఆ స్థాయిలో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఒక హ్మ్. గ్యాంగ్‌స్టర్ సినిమాలో విలన్‌కి ఉండేటువంటి ఆ ఎలిమెంట్స్ అన్నీ పలికించాడు అతను. హ్మ్. 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 కానీ తన క్యారెక్టర్ చాలా బావుంది. ఓకే. అయితే కంపారిటివ్‌గా అందరికంటే కొంచెం కాన్‌ఫ్లిక్ట్ ఉన్నటువంటి క్యారెక్టర్ 'అర్జున్ దాస్‌ది'. హ్మ్. అందుకని అతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సొచ్చింది 'పవన్ కళ్యాణ్' తర్వాత. అలా ఒక గ్యాంగ్‌స్టర్ సినిమాలో ఉండేటువంటి అన్ని ఎమోషన్స్ వాటిని నడుపుతూ ఒక పక్కా స్క్రీన్ ప్లే ఆర్డర్‌లో వెళ్ళాడు. హ్మ్. వెళ్ళాడు. తనకున్నటువంటి పరిధిలో మంచి సినిమా తీసి చూపించాలి జనాలకి అనే తపన కనిపించింది. హ్మ్. అలాగే మ్యూజిక్ సినిమాకి తమన్ ఆ! చాలా మేము మ్యూజిక్ ఎంజాయ్ చేయలేకపోయాం. మాకు గోల తప్ప ఏమి వినపడల. మీ పరిస్థితేంటి? లేదు లేదు. మ్యూజిక్ బావుంది. బావుందా? 'ఆర్ఆర్' బావుంది. ఓకే. 'ఆర్ఆర్' బావుంది. అలాగే సాంగ్ ఒకటి హ్మ్. ఆ పాట పర్ఫెక్ట్‌గా సినిమాకి సింక్ అయింది. హ్మ్. ఒక రకంగా పాత అంటే 80స్‌లో ఇళయరాజాని కొంచెం గుర్తు చేసేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. 'సువ్వి సువ్వి.' ఆ మేరకు 'సువ్వి సువ్వి' అనే పాటే కాదులెండి. టోటల్‌గా హ్మ్. ఓ గ్యాంగ్‌స్టర్ సినిమా ఆయన 'నాయకుడు' ఈ సినిమాలకు చేసినప్పుడు హ్మ్. చూపించినటువంటి ఇంపాక్ట్ ఈ సినిమాలో చూపించాలని అనుకున్నారు. అది అనుకుని చేసిన పనే. హ్మ్. అది వర్కౌట్ అయింది. ఆడియన్స్ 'ఆర్ఆర్‌కి' దీనికి కనెక్ట్ అవుతున్నారు. ఫాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. బయటకొచ్చేటప్పుడు కూడా చాలా సెలబ్రేటివ్ మూడ్‌లో ఉన్నారు. హ్మ్. ఎక్కడా కూడా నిరుత్సాహం లేదు. 'పవన్ కళ్యాణ్' గారికి ఏదైతే హిట్ కోరుకున్నారో అదొచ్చిందంటారు మీరు. డెఫినెట్‌గా. ఓకే. అయితే దీన్ని విస్తృతమైనటువంటి మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నారు సినిమాని. అన్ని చోట్ల రెస్పాన్స్ ఎలా ఉందనేది చూడాలి. ఓకే. కాకపోతే హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో. తెలుగు రాష్ట్రాల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ మీద వెళ్ళినోళ్ళు ఇంకా ఏదో రావాలి, ఇంకా ఏదో రావాలి అనేటువంటి ఒక మూడ్‌లో కూర్చున్నారు చాలామంది. హ్మ్. అది లేదు కానీ సినిమాని ఎలా తీయాలో అలా తీశాడంతే. హ్మ్. అంతవరకే వెళ్ళాలి. అంతకు మించి ఇంకేదో కోరుకుని అది లేదని డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. సినిమా అయితే డిసప్పాయింట్ చేయలేదు ఎవరిని. ఓకే. డిసప్పాయింట్ చేయలేదు. ఒక గ్యాంగ్‌స్టర్ స్టోరీ పైగా దాన్ని జపాన్‌తో లింక్ చేసి నడిపారు. హ్మ్. జపాన్‌తో లింక్ చేసి నడిపినటువంటి సందర్భంలో అక్కడ సెకండ్ వరల్డ్ వార్ ఈ ప్రస్తావన రాగానే భూటాన్. హ్మ్. ఎక్కడో ఒక నేతాజీకి సంబంధించిన లింక్ ఉంటుంది అని ఒక స్పెక్యులేషన్ నడిచింది హ్మ్. బయట. అటువైపు ఏమన్నా అడుగు పడుతుందా అని అనుమానించారు గానీ జనాలు అలా కాకుండా తన పద్ధతిలో తను నేరేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే. సినిమా అయితే హిట్ అన్నారు. సరే చూద్దాం ఇంగ. ఇగ సినిమా సక్సెసే. అంటే హ్మ్. బావుంది. ఈ హైప్ మీద సినిమా పర్వాలేదు అంటే చాలు. హ్మ్. ఈ పర్వాలేదు అనేది లీడ్ చేస్తుంది. ప్రీమియర్స్ అయితే వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యారు. హ్మ్. ప్రీమియర్స్ రీచ్ అయ్యారు. రేపు మండే నుంచి ఏంటి పరిస్థితి అనేది చూడాలి. ఓకే. ఈ 4 రోజుల హడావిడైతే నడిచిపోతుంది. ఓకే. ఓకే. థాంక్ యూ.